హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా హెల్తీగా మష్రూమ్ పకోడీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం మష్రూమ్స్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే ఇలాగా ఒక్కోటి 4-5 పీసెస్ కింద కట్ చేసి ఇలా వాటర్లో వేస్తున్నాను. వాటర్లో వేసుకొని బాగా కడిగేసుకోవాలి. ఏంటంటే మట్టి అది అంటుకొని ఉంటుంది కదా, అదంతా పోయేలాగా. ఇలా అన్నీ కూడా వాటర్లో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని తీసేసుకోవాలి. దీనికి ఉన్న మట్టి అదంతా కూడా మనకి పోద్ది. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి. దీనిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకోవాలి. అలాగే వీటన్నిటికీ తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు గరం మసాలా పౌడర్, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకోవాలి. వాటర్ వేయకుండా బాగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి. మనం ఎక్కువగా చేతితో ప్రెస్ చేస్తూ కలిపేస్తే ఇవి ముక్కలు అయిపోతాయి. అలా కాకుండా ఇలాగా తిప్పుతూ కొంచెం లైట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేసింది. ఇక దీంట్లో మనం వాటర్ అది వేయకూడదు. వాటర్ వేస్తే ఏంటంటే మనకి ఇవి వేరేలా ఉంటాయి. వాటర్ వేయకుండా ఇలా వేస్తే క్రిస్పీగా ఉంటాయి. ఈలోపే నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ని కూడా పెట్టేసుకున్నాను స్టవ్ పైన. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలా సాల్ట్ అది వేయటం వల్ల 1 నిమిషానికి మనకి ఈ మష్రూమ్స్లో వాటర్ అది కూడా బయటకు వచ్చేస్తుంది. వచ్చి ఇలా లూజ్గా అవుద్ది కొద్దిగా. మనమైతే ఇంకా వాటర్ అది యాడ్ చేయని అవసరం లేదండి. మనకైతే ఆయిల్ బాగా మరిగిపోయింది. ఇలాగా తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవచ్చు. నార్మల్గా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసేసుకోవాలి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మష్రూమ్ కర్రీ అది కూడా ఇష్టపడని వాళ్ళు కూడా ఇలాగ పకోడీ కింద వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలుపుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఎక్కువగా మనం గరిటె పెట్టి కలిపేయకూడదు. మనకి ఆయిల్ బబుల్స్ రావడం ఆగిపోతే మనకి ఇవి ఫ్రై అయిపోయినట్టే. ఓకేనండి, చూసారు కదా, ఇవైతే మనకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకుందాం. టేస్టీగా చాలా క్రిస్పీగా మనం మష్రూమ్ పకోడీని ప్రిపేర్ చేసుకున్నాం. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనండి, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో, ఇంకో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.